రావడం కొంచెం ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం ఈ రాగాలు వాటి మీద కొంత అవకాశం నేర్చుకోవడంతో నాకు అవకాశం ఉండేటప్పుడు కూడా కొన్ని ప్రదర్శనలు కూడా సరదాగా ఇవ్వడం కూడా జరిగింది. కృష్ణుడు వేశాను, రాముడు వేశాను, అర్జునుడు వేశాను, హరిశ్చంద్రుడు కూడా మొత్తం అన్ని సీన్లు కూడా వేయడం జరిగింది. అయితే ఇది నా ప్రవృత్తి మాత్రమే, వృత్తి కాదు కాబట్టి ప్రవృత్తి అవ్వడం వల్ల వృత్తిపరంగా వాళ్ళు పాడేటటువంటి విధంగా నేను పాడలేకపోవచ్చు. నాకు ప్రాక్టీస్ ఉండదు. ఏదో ఎప్పుడో అమావాస్యకో పౌర్ణమికో ఇలాంటి అవకాశాలు వచ్చేటప్పుడు నాకు కుదిరితే ఏదో సరదాగా పాడటం అనేది జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు బాగానే పాడుతాను. కానీ చిన్న చిన్న తప్పులు గట్ట ఇంకా ఉండొచ్చు. అది మరి ఎందుకంటే ఇది నా వృత్తి కాదు. కాబట్టి ఈరోజు మరి వెంకటేశ్వర గారు, సలాం గారు వచ్చి 16వ తారీఖున ఆంధ్రప్రదేశ్ తెలుగు నాటక దినోత్సవం సార్, అందులో మీకు పురస్కారం ఇస్తాము, మీరు ఖచ్చితంగా అర్జునుడు గయ్యాపాత్రలో అర్జునుడి పాత్ర వేయాలంటే అదేంటంటే నాకు పురస్కారం ఏంటంటే అది అనుకున్న అర్హత నాకు ఉందో లేదో నాకు తెలీదు. ఎందుకంటే ఇది నా ప్రవృత్తి, అంత బిరుదు నాకు ఎందుకంటే అంటే లేదేదో పురస్కారం ఇస్తాం సార్ అంటే మీ అభిమానాన్ని రిజెక్ట్ చేయకూడదు కాబట్టి మీ సంతోషమే నా సంతోషం కాబట్టి అర్హత ఉన్నా లేకపోయినా మీ అభిమానానికి నేను కాదనకూడదు కాబట్టి మీ ఇష్టమని నేను చెప్పడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా ఇంత మంచి అభిమానంతో వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ కూడా రామకృష్ణారెడ్డి గారు, హిందీ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు, అలాగే వీరాంజనేయులు గారు, భాస్కర్రావు గారు, రైస్ మిల్స్ అసోసియేషన్, నాకు పెద్దగా ఏరియా మీద అవగాహన ఉంది. ఇలాంటి వ్యక్తులు వచ్చి ఈరోజు మంచి హృదయంతో ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు ఎంతో ఆనందాన్ని కలిగించారు. ఇలాంటి పురస్కారం నేను ఎప్పుడు కూడా తీసుకోలేదు. నా డిపార్ట్మెంట్లో మంచి అవార్డ్స్ వచ్చాయి, స్పోర్ట్స్లో మంచి అవార్డ్స్ వచ్చాయి. కానీ ఇలాంటి ఒక బహిరంగంగా నాకు సంబంధం లేని వ్యక్తుల సమక్షంలో ఇలాంటి కళాకారులు, కళాభిమానులు, కళాపోషకుల సమక్షంలో నాకు ఈ రకంగా సత్కారం జరగడం అనేది జీవితంలో మరవలేంది. నరసాపురం, నరసరావుపేట ఊరు కూడా మర్చిపోలేనేమో అన్న దీనిగా ఈరోజు నాకు ఆనందం కలిగేటట్టుగా మీరు చేశారు. అందుకు నేను నా కుటుంబ సభ్యులు అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కళలకు ఉన్న గొప్పతనం ఏదో ఇదే ఉదాహరణగా మనం చూసుకోవాలి. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతగా ఉంటానని, ఇంత బాగా నాకు సన్మానించినందుకు మరొకసారి ఈ వెంకటేశ్వర గారికి, సలాం గారికి, లక్ష్మీనారాయణ గారికి మంచి భక్త, మంచి భాషకులు. ఆ భాష చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. మంచి ప్రసంగంగా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు అందరూ వచ్చారు. తెల్లవారు నాటకాలు పెట్టారంటే 5-6 నాటకాలు పెట్టారు సీళ్ళ కింద. మీరు వినండి, చూడండి, ఆనందించండి. వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుతూ కళ అనేది ఎంత కష్టమో నేర్చుకోవడం కళాకారుడికి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు మరింత కళాకారుడు కోరుకునేది డబ్బు ధనము కాదు, మీ యొక్క అభిమానము, చప్పట్లు, మీ యొక్క ఎంకరేజ్మెంట్ అది ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. మీకు ఆర్గనైజింగ్ కమిటీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడే వచ్చారు, అయ్యో ఆశ్రయించుకుంటూ అనాదిగా వచ్చారు. ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మరి ఒక నిమిషం సార్ మనం కూర్చుంటే ఆర్టీసీ రెడ్డి గారు ఈయన కళాకారుడే, వారు ఏదో